మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ సైన్యాన్ని దాదాపు నాశనం చేశామని శ్వేత సౌధం పదే చెప్తున్నా ఆ ప్రకటనలో వాస్తవం లేదని శాటిలైట్ చిత్రాలు నిరూపిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ జరిపిన దాడుల్లో ఏకంగా 20కి పైగా అమెరికా సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అసలు అగ్రరాజ్యానికి ఇరాన్ ఎలాంటి నష్టాన్ని మిగిల్చింది? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ఈ కథనంలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి మొదలైన ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ విరుచుకుపడింది. 8 మధ్యప్రాచ్య దేశాలైన సౌదీ అరేబియా, UAE, ఖతార్, కువైట్, ఇరాక్, జోర్డాన్, బహ్రెయిన్, ఒమన్లోని అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఇరాన్ దాడుల్లో అమెరికాకు చెందిన రక్షణ వ్యవస్థలు, రాడార్లు, యుద్ధ విమానాలకు ఇంధనం నింపే రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్టులు ధ్వంసమయ్యాయి. ఈ తీవ్రమైన నష్టాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు అమెరికా ప్రయత్నించింది. ప్రముఖ శాటిలైట్ ఇమేజ్ సంస్థ అయిన ప్లానెట్ పై ఒత్తిడి తెచ్చి మిడిల్ ఈస్ట్ ప్రాంత ఫోటోలను నిలిపివేయించింది. అయితే ఇతర అంతర్జాతీయ సంస్థల ద్వారా బయటపడ్డ శాటిలైట్ చిత్రాలు అమెరికా నష్టాలను బయటపెట్టాయి. మధ్యప్రాచ్య దేశాల్లో దెబ్బతిన్న అమెరికా సైనిక స్థావరాల సంఖ్య 28 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ దాడుల్లో అమెరికా అత్యంత ఖరీదైన సైనిక సంపదను కోల్పోయినట్లు తెలుస్తోంది. UAEలోని అల్ రువైస్, అల్ సాదర్ ఎయిర్ బేస్లతో పాటు జోర్డాన్లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్ లో ఉన్న 3 అత్యాధునిక థాడ్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వద్ద 8 థాడ్ క్షిపణి వ్యవస్థలే ఉన్నాయి. ఒక్కో థాడ్ క్షిపణి వ్యవస్థ తయారీ వ్యయం దాదాపు 9,500 కోట్ల రూపాయలు ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేసేందుకు 100 మంది సైనికులు కావాలి. ఇందులోని ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర $12.7 మిలియన్ ఉంటుంది. ఇంతటి ఖరీదైన సంక్లిష్టమైన రక్షణ వ్యవస్థలను కోల్పోవడం అమెరికాకు కోలుకోలేని దెబ్బ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికా నష్టం అక్కడితో ఆగలేదు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉన్న అమెరికా విమానాలపై కూడా ఇరాన్ గురిచూసి కొట్టింది. సుమారు $700 మిలియన్ విలువ చేసే అత్యంత ఖరీదైన ఈ 3 సెంటరీ నిఘా విమానం ఒకటి దాడుల్లో ధ్వంసమైంది. కువైట్ లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్ తో పాటు క్యాంప్ ఆరిఫ్ జాన్లపై పలుమార్లు ఇరాన్ దాడులు చేసింది. అక్కడ ఇంధన నిల్వ కేంద్రాలు, శాటిలైట్ కమ్యూనికేషన్ టవర్లు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు అమెరికాకు చెందిన F-15, F-35 ఫైటర్ జెట్లు, 24 MQ-9 రీపర్ డ్రోన్లు, ఒక A-10 అటాక్ విమానం సహా కనీసం 42 ఆయుధ పరికరాలు ధ్వంసమయ్యాయి. మే నెల నాటికే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి అమెరికా 2.7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పెంటగాన్ అంచనా వేసింది. ఇందులో అత్యధిక భాగం దెబ్బతిన్న పరికరాల మరమ్మతులకే సరిపోయినట్లు తెలుస్తోంది. ఓ పక్క అమెరికా బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను వాడుతుంటే ఇరాన్ మాత్రం చాలా చౌకైన, సులభంగా తయారు చేయగల డ్రోన్లను ఉపయోగించి అమెరికా ఆస్తులను ధ్వంసం చేసింది. ఒకవేళ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చితే అమెరికా స్థావరాలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దాడులను అడ్డుకోవడానికి అవసరమైన ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద ప్రస్తుతం చాలా తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని వివరించారు.